హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు, మా వారేమో డ్యూటీకి వెళ్ళాడు. ఇంకా నా డ్యూటీ స్టార్ట్ అండి, ఇంకా వర్క్ చేయాలి. మా వారికేమో మార్నింగే క్యారేజ్ చేసి పంపించేశాను, పప్పు చేసి. మా పిల్లలేమో లంచ్కి వచ్చేస్తారండి, ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కాబట్టి. వాళ్ళేమో రసం చేసి గోబీ ఫ్రై చేయమన్నారు. అందుకే వాళ్ళ కోసం ఇంకా రెడీ చేస్తున్న వంట. రసం అయితే చేసేసాను, ఇంకా నెక్స్ట్ గోబీ ఫ్రై అండి. వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసి పెట్టాలి. ఒకవేళ చేయకపోతే ఇంకా అసలు అన్నం కూడా తినరండి, అలాగే ఉంటారు. ఇంకా వాళ్ళు తినేదే మనకి కావాలి, అందుకే చేస్తున్నా. రసం అయితే చేసేసాను, ఇంకా గోబీ ఫ్రై చేస్తున్నా. నా స్టైల్లో నేను చేస్తున్నా. అది ఎలా చేశానో కూడా చెప్తా మీకు. ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా కడుక్కొని అందులో కొంచెం శనగపిండి, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం అన్నీ వేసి కలుపుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టిన వల్ల గోబీ ఫ్రై కరకరలాడుతుందండి. ఇలా చాలా బాగుంటుందండి గోబీ ఫ్రై అయితే. నాకైతే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా తాగాలి కదా, అందుకనే పెట్టాలి. ఇంకా నెక్స్ట్ ఉందండి అతిపెద్ద కష్టమైన పని నాకు. ఏంటంటే బట్టలు మడత పెట్టడం. నాకైతే ఇంట్లో అన్ని పనుల కన్నా ఈ బట్టలు మడత పెట్టడమే చాలా అతి కష్టమైన పని. వాష్ చేసిన వెంటనే బట్టలు అయితే మడత పెట్టను, ఒక 1 డే అంతా కుర్చీలో ఉండాలి అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్కి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీకి బియ్యం వేసానండి. అదేంటి బియ్యం వేసి ఇడ్లీ అని చెప్తున్నాం అనుకుంటున్నారేమో. నేను బియ్యంతోనే ఇడ్లీ చేస్తానండి. ఫస్ట్ డే ఇడ్లీ చేస్తాను, నెక్స్ట్ డే దోశ చేస్తాను. చాలా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్ని పనులు చేస్తుంటే ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావు, అసలు ఏం పని చేస్తావు నువ్వు ఇంట్లో ఉండి అంటారండి. చూడండి ఎన్ని పనులు, అసలు తక్కువండి ఈ పనులు, ఇంకా చాలా ఉన్నాయి. నేను అంత వీడియో తీయలేక కొంచెమే మీకు చూపిస్తున్నా. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉందండి రోజు లేడీస్కి ఇంత పని ఉంటుంది ఇంట్లో. బయట వెళ్ళేవారేమో డ్యూటీ ఒకటే, ఇంట్లో చేసేది ఇన్ని పనులు చేసి పెట్టాలి. అయినా కూడా ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో ఉండి, ఏం చేస్తున్నారు? టీవీ చూస్తారు, తింటారు, పడుకుంటారు అంటారు. చాలా పని ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ ఇంకా ఉంది పని. ఇప్పుడేముంది, ఇది సగమే అయ్యింది, అంతే కదండి.